ఒక్క సంతకం, ఒక అనుమానం, ఒక విచారణ, బట్టబయలైన ఒక మహాకుంభకోణం. ఇప్పుడు మనం చూడబోయేది ఒక వార్త కాదు, కోట్లాది మంది భక్తికి నమ్మకానికి కేంద్రమైన తిరుమల పుణ్యక్షేత్రం ప్రాశస్యాన్ని దెబ్బతీసిన ఒక ఆర్థిక నేరానికి సంబంధించిన కథ. ఇది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఖజానాకు కన్నం వేసిన కేటుగాళ్ల చరిత్ర. పట్టు పేరుతో సిల్కుని అంటగట్టిన కోట్లు కొల్లగొట్టిన మాయగాళ్ల కథ. తిరుమల పట్టు వెనుక గుట్టేంటి, ఎలా జరిగింది, ఎంతకాలంగా జరుగుతోంది, ఎలా బయటకొచ్చింది? ఇది టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఒక అంతర్గత నిఘా నివేదికతో కూడిన టీటీడీ బోర్డు రిజల్యూషన్ కాపీ. ఈ ఫైల్లో ప్రతి పేజీ, ప్రతి అక్షరం 10 ఏళ్లుగా సాగిన 55 కోట్ల రూపాయల దోపిడీకి, దగాకు, దారుణానికి నిలువుటద్దం పడుతుంది. పట్టు వస్త్రాల పేరుతో పచ్చి పాలిస్టర్ స్వామివారి కంటగట్టి మన నమ్మకం ఎలా అపహాస్యం చేశారో చెప్పే ఆధారాల పొట్టిది. అది సెప్టెంబర్ 16, 2025. టీటీడీ బోర్డు సమావేశం జరుగుతుంది. అందులో అజెండాలో ఐటెం నెంబర్ 429 చర్చకొచ్చింది. అందులోని విషయం ఏంటంటే 21,600 పట్టుసారీ దుప్పట్టాల కొనుగోలు. అంత రొటీన్గానే ఉంది. కానీ ఆ రోజు బోర్డులో ఒకరి మదిలో మెదిలిన చిన్న అనుమానం ఈ కుంభకోణంపై విచారణకు దారితీస్తుంది. టీటీడీ కొంటున్న వస్త్రాలు నాణ్యత నిజంగానే బాగుందా? టెండర్లో చెప్పిన ప్రమాణాలకు, వస్తున్న సరుకుకు పొంతన ఉందా అనే ప్రశ్న చర్చకొచ్చింది. టీటీడీ బోర్డు వెంటనే స్పందించింది. ప్రస్తుతం సరఫరా అవుతున్న దుపట్టాల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ని ఆదేశించింది. ఆ ఆదేశం దశాబ్దాలుగా పాతుకుపోయిన ఓ అవినీతి సామ్రాజ్యం పునాదులు కదిలించింది. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. వారి దర్యాప్తులో తొలి అడుగు శాంపిల్స్ సేకరణ. వారి చేతికి 2 రకాల శాంపుల్స్ అందాయి. ఒకటి తిరుపతిలో టీటీడీ వేర్హౌస్ గౌడంలో ఉన్న ఫ్రెష్ స్టాక్. ఇక రెండోది తిరుమలలో వైభవోత్సవ మండపంలో గతంలోనే ఆమోదించబడి భద్రపరిచిన అప్రూవ్డ్ శాంపిల్స్. ఆశ్చర్యకరంగా ఈ రెండింటినీ సరఫరా చేసింది ఒకే ఒక్క సంస్థ. అదే చిత్తూరు జిల్లా నగరిలో వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ సంస్థ. విజిలెన్స్ అధికారులు ఏ చిన్న అవకాశం వదులుకోలేదు. ఈ శాంపిల్స్ దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన 2 వేరువేరు ల్యాబులకు పంపారు. ఒకటి పట్టుకు ప్రసిద్ధి చెందిన ధర్మవరంలో సెంట్రల్ సిల్క్ బోర్డు కార్యాలయం. ఇక రెండోది దేశ సిల్క్ బోర్డుకే తలమానికమైన బెంగళూరులో ప్రధాన కార్యాలయం. రోజులు గడుస్తున్నాయి. టీటీడీలో ఉత్కంఠ పెరుగుతుంది. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఏం చెబుతాయో అని అందరూ ఎదురు చూస్తున్నారు. కొన్ని వారాల నిరీక్షణ తరువాత ఆ 2 ల్యాబుల నుంచి షీల్డ్ కవర్లో రిపోర్ట్స్ అందాయి. ఆ కవర్లు తెరిచిన అధికారుల ముఖాల్లో రంగులు మారాయి. వారు చూసింది కేవలం ఒక రిపోర్ట్ కాదు, 10 ఏళ్లుగా తమ కళ్ల ముందే జరుగుతున్న ఓ వ్యవస్థీకృత మోసానికి తిరుగులేని శాస్త్రీయ ఆధారం. ఆ రిపోర్టులో సారాంశం చూసి అధికారులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. టీటీడీ పంపిన శాంపిల్స్ లో ఉన్నది పట్టు కాదని, అది 100% పాలిస్టర్ అని, టెండర్ స్పెసిఫికేషన్స్ లో పేర్కొన్న పట్టు వస్త్ర ప్రమాణాలకు ఇది పూర్తిగా విరుద్ధమని ఆ రిపోర్ట్ తేల్చింది. అంతేకాదు, పట్టు వస్త్రంపై ఉండాల్సిన అధికారిక సిల్క్ హోలోగ్రామ్ కూడా లేదని ల్యాబ్ అధికారులు గుర్తించారు. పట్టు అని చెప్పి పాలిస్టర్ బట్టలు కట్టబెట్టారని రిపోర్టులో తేలింది. ఒక్కో దుపట్టాను 1,389 రూపాయల 15 పైసలు కొనుగోలు చేసినట్టు టీటీడీ రికార్డ్స్ చెబుతుంటే, పాలిస్టర్తో తయారైన ఈ దుపట్టాల అసలు విలువ 200 లోపే ఉంటుందని దర్యాప్తు అధికారులు తేల్చారు. రిపోర్ట్ చూసి విస్తుపోయిన విజిలెన్స్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా అసలు డొంక కదిలింది. ఈ వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనేది ఒక మాయాజాలమని, దీనికి అనుబంధంగా తిరుమల ఫ్యాబ్రిక్స్, నన్నా కాటేజెస్, విఎం రాజా పవర్లూమ్ యూనిట్ వంటి అనేక సోదర సంస్థలు ఉన్నాయని తేలింది. ఈ సంస్థలన్నీ కలిపి 2015 నుంచి 2025 వరకు, అంటే దాదాపు 10 ఏళ్ల కాలంలో టీటీడీకి ఏకంగా 54,95,90,782 రూపాయలు విలువ చేస్తే వస్త్రాలు సరఫరా చేస్తాయి. ఇదిలా ఉంటే ఇక్కడ మరో అసలు కుట్ర బయటపడింది. గతంలో వైభవోత్సవ మండపం నుంచి పంపిన శాంపిల్స్ కాంచీపురంలో సిల్క్ బోర్డ్ ల్యాబ్ ఆమోదించింది. కానీ అదే స్టాక్ కు చెందిన శాంపిల్స్
ఇప్పుడు బెంగళూరు, ధర్మవరం ల్యాబులు తిరస్కరించాయి. దీనికి రెండే కారణాలుండాలి. ఒకటి, గతంలో ల్యాబ్కు అసలైన పట్టు శాంపిల్స్ పంపి టీటీడీకి మాత్రం పాలిస్టర్ సరుకు అంటగట్టడం. ఇక రెండోది, కాంచీపురం ల్యాబ్లో సిబ్బందిని మేనేజ్ చేసి తప్పుడు రిపోర్ట్ సృష్టించడం. ఈ రెండు కోణాల్లో ఇప్పుడు విచారణ జరగాల్సి ఉంది. ఈ సంచలన నివేదిక ఆధారంగా అక్టోబర్ 28, 2025న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన బోర్డు తీర్మానం నెంబర్ 468 ద్వారా 3 కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో మొదటిది, ఈ మహామోసంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఏసీబీని కోరాలని తీర్మానించింది. ఇక రెండో నిర్ణయం, వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ తో ఉన్న ప్రస్తుత టెండర్లన్నీ తక్షణమే రద్దు చేయాలని, కొత్త టెండర్స్ ను పారదర్శకంగా పిలవాలని ఆదేశించింది. ఇక మూడో నిర్ణయం, స్వామివారి సేవలకు ఆటంకం కలగకుండా అత్యవసర ప్రాతిపదికన దుప్పట్టాలు కొనుగోలు చేసే అధికారం కొనుగోలు కమిటీకి అప్పగించింది. బోర్డు చర్యలు తీసుకుంది, విచారణకు ఆదేశించింది. కానీ ఈ కుంభకోణం కొన్ని తీవ్రమైన, సమాధానం లేని ప్రశ్నలు భక్తుల ముందుంచుతోంది. ఇందులో మొదటి ప్రశ్న, 10 ఏళ్లుగా ఈ మోసం జరుగుతుంటే టీటీడీలో అంతర్గత నాణ్యత నియంత్రణ విభాగం ఏం చేస్తోంది? ఏ ఒక్క అధికారికి కూడా అనుమానం రాలేదా? లేక చూసి చూడనట్టే వదిలేస్తారా? ఇక రెండో ప్రశ్న, ఒకే సంస్థ దాని అనుబంధ సంస్థలకే 10 ఏళ్లుగా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు ఎలా దక్కుతున్నాయి? ఇది సిండికేట్ కాదా? ఈ సిండికేట్ కు అండగా ఉన్న రాజకీయ అధికార పెద్దలు ఎవరు? ఇక మూడో ప్రశ్న విషయానికొస్తే, ఈ 55 కోట్ల రూపాయల దోపిడీలో వాటాలు అందుకున్న ఆ పెద్ద తలకాయలు ఎవరు? బీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ కేవలం ఒక ముఖం మాత్రమేనా? దాని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఇక చివరి ప్రశ్న, ఇది కేవలం వస్త్రాలకే పరిమితమైందా, లేక టీటీడీలో ఇతర కొనుగోలులో కూడా ఇలాంటి కుంభకోణాలు దాగి ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే శ్రీవారి పాదాల చెంత జరిగిన ఈ అపచారానికి ప్రాయశ్చిత్తం జరిగినట్టు. ఏసీబీ విచారణలో ఈ పాపాల పుట్ట పగలాలని, దోషులకు కఠిన శిక్షలు పడాలని కోట్లాది మంది భక్తులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన మోసం కాదు, నమ్మకంతో, భక్తితో ముడిపడ్డ మహావిశ్వాసఘాతుకం. ఎంత పవిత్రమైన ప్రదేశం అది! ఎంత నమ్మకంగా అక్కడి పనులు జరగాలి, ఎంత భక్తితో అక్కడి వ్యవహారాలు నడవాలి. కానీ జరుగుతున్నదేంటి? నెయ్యిలో కల్తీ, పరకామణిలో గోల్మాల్, ఆఖరికి పట్టుదుపట్టాలు కూడా వదలలేదు. అంటే తిరుమలలో అడుగడుగునా ఎంతటి అవినీతి వేళ్లూనుకుని ఉందో, వ్యవస్థీకృత మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తవ్వుతూ పోతే అడుగడుగునా మోసాలు మాయలే కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా పట్టు పేరుతో సిల్కుని అంటగడుతున్నారంటే స్వామివారి పట్ల, ఆలయ పవిత్రత పట్ల ఎలాంటి భక్తున్నట్టు? అసలు ఈ స్కామ్కి సంబంధించి పూర్తి వివరించేందుకు మా ఎడిటర్ రాజు జాయిన్. ఎస్ రాజు, నిజంగా చాలా అసలు ఏం మాట్లాడాలో తెలియని సిచ్యువేషన్ అని చెప్పుకోలేము. ఒక్కటని కాదు, ప్రతి దాంట్లోని స్కామే. అసలు టీటీడీలో ఏం జరుగుతోంది అనుకోవాలి. ఇప్పుడు 10 రోజుల క్రితం జరిగింది కాదు, 10 నెలల క్రితం జరిగింది కాదు, 10 ఏళ్లుగా ఇలా దుప్పటాలను కూడా వదలకుండా పట్టు పేరుతో పాలిస్టర్ అంటగడుతున్నారంటే నిజంగా అసలు ఎలా చూడాలి? జనరల్గా ఇప్పుడు ఏదన్నా పట్టు వస్త్రానికి సంబంధించి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఈజీగా గుర్తుపట్టేస్తారు అది ఏంటి అనేది. కానీ ఇలాంటి విషయాలకు వచ్చేటప్పటికి స్వామివారి ఆశీర్వాదంగా చూస్తారే తప్పించి దాని నాణ్యత అనేది అంతగా సామాన్యులు పట్టించుకోరు. అసలు అధికారులు ఏమైపోయారు? వాళ్ళకి కనిపించలేదా ఇన్నాళ్ళు? రైట్ సతీష్, మొత్తాన్ని చూస్తున్నాం మనం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే కోట్లాది మంది భక్తులకు విశ్వాసానికి చిరునామా అయినటువంటి ప్రాంతం. అంతేకాకుండా అక్కడికి వచ్చేటటువంటి ప్రతి భక్తుడు కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రతి రూపాయిని కూడా ముడుపుగా గట్టి తీసుకొచ్చి తిరుమల శ్రీవారి హుండీలో కానుకగా సమర్పిస్తూ ఉంటాడు. మరి ఆ కానుకలతో నడిచేటటువంటి ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ ఎలా ఉండాలి అంటే జవాబుదారీతనంతో ఉండాలి. అంతేకాకుండా భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని కాపాడే విధంగా ఆ వ్యవస్థ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా మనం తిరుమలను చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటి ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంలో వరుస సంఘటనలు సగటు భక్తుడిని తీవ్ర ఆవేదనకి గురి చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిలో ఏ స్థాయిలో కల్తీ జరిగిందనేది అందరం చూసినటువంటి పరిస్థితి. కనీసం పాలు లేకుండానే నెయ్యిని తయారు చేసి ఒక రకంగా చెప్పాలంటే
ప్రసాదములో విషాన్ని కలిపిచ్చారా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమైనవి. ఎందుకు అంటే అది నిజంగా విషమే. ఎందుకంటే కల్తీ అయినటువంటి ప్రతి పదార్థాన్ని కూడా విషంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే స్వామివారికి ప్రసాదంగా ఎంతో భక్తితోటి తీసుకునేటటువంటి లడ్డూలో వాడే నెయ్యిని కూడా కల్తీ చేసినటువంటి పరిస్థితి. అది మర్చిపోకముందే గతంలోనే ప్రైమ్ 9 న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చినట్టు, అలాగే ప్రైమ్ 9 న్యూస్ ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురావడమే కాకుండా మరుగున పడినటువంటి పరకామణికి సంబంధించినటువంటి వ్యవహారం. తిరుమల శ్రీవారికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి సమర్పించేటటువంటి కానుకలను కూడా హుండీ లెక్కింపు చేసేటటువంటి సందర్భంలో దొంగతనం చేయడం, ఆ దొంగతోటి లాలూచి పడ్డ దొంగ నుంచి భారీ ఎత్తున ఆస్తులు టీటీడీకి రాయించడం, కొంత వాళ్ళు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు మూటగట్టుకోవడం. దీన్ని పక్కన పెడితే ఇప్పుడు తాజాగా మనం మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఈ పట్టు దుపట్టా, ఇదేంటి అంటే తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వామివారిని దర్శించుకున్న తర్వాత వేద ఆశీర్వచన మండపం ఉంటుంది. సో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి వేద పండితులు ఆశీర్వచనం అందిస్తారు. ఏమని ఆశీర్వచనం అందిస్తారంటే, తిరుమల శ్రీనివాసుని క్షేత్రంలో సన్నిధిలోకి వచ్చినటువంటి మీరు ప్రతినిత్యం కూడా సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలి అని చెప్పేసి వేద పండితులు వేద ఆశీర్వచనం చేస్తూ అక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఈ దుపట్టాని కప్పుతారు. ఇది నిజంగా తిరుమల శ్రీవారి ఇచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి వస్త్రంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ వేద ఆశీర్వచనం కోసం టీటీడీ 3,000 రూపాయల వరకు కూడా టికెట్ని తీసుకుంటూ ఉంటుంది. సో 3,000 రూపాయలు కట్టేటటువంటి భక్తులకి ఈ వేదాశీర్వచనం కోసం ఈ దుపట్టాని కప్పుతూ ఉంటారు. ఇది కేవలం భక్తులకే కాదు, మొన్న వచ్చినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గర నుంచి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి అక్కడికి వచ్చేటటువంటి ప్రతి భక్తుడికి కూడా వాటిని కప్పుతూ ఉంటారు. మరి వీటిని పట్టుతో తయారు చేసినటువంటి దుపట్టాలని కొనుగోలు చేయాలని చెప్పేసి ఎప్పుడో నిర్ణయం తీసుకుని. ఎందుకంటే పట్టుకున్నటువంటి ప్రాముఖ్యత అది. ఏదైనా సరే దేవాలయంలోకి వస్తే ఆ పట్టుకి సంబంధించినటువంటి తయారు చేసినటువంటి వస్త్రాన్ని కప్పితే వాళ్ళు బాగుంటారు అనేటటువంటి ఉద్దేశం. అయితే ఇక్కడ ఒక వ్యవస్థీకృతమైనటువంటి కుట్ర జరిగింది. ఏంటి ఆ కుట్ర అంటే, ఇక్కడ ఈ ఏదైతే పట్టుకు సంబంధించినటువంటి దుపట్టాకి బదులు పాలిస్టర్తో తయారు చేసింది ఎవరైతే ఈ తయారు చేసినటువంటి సంస్థ ఉందో వాళ్ళు టీటీడీకి సరఫరా చేశారు. ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సినటువంటి, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి టీటీడీ అధికారులు పట్టించుకోలేదు. అట్ ది సేమ్ టైం టీటీడీ ధర్మకర్తల మండలి పట్టించుకోలేదు. దాదాపుగా కూడా 10 సంవత్సరాలుగా, అంటే 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఒక వ్యవస్థీకృతమైనటువంటి కుట్రగా జరుగుతుంది అనేటటువంటి అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇటీవల టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్గా కొత్తగా ఉన్నటువంటి బిఆర్ నాయుడుకి ఒక అనుమానం వచ్చింది. ఏంటి అంటే, వీళ్ళు కప్పేటటువంటి దుపట్టా టీటీడీకి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ప్రకారమే ఉందా అనేటటువంటి అనుమానం రావడంతో ఆయన ఒకటి కొనుగోలు చేసి దాన్ని టెస్ట్ చేయించే ప్రయత్నం చేశాడు. టెస్ట్ చేపిస్తే అది పాలిస్టర్ అని చెప్పేసి గుర్తించినటువంటి పరిస్థితి. మరి పాలిస్టర్ అని చెప్పేసి గుర్తించిన తర్వాత వెంటనే తమ దగ్గర సరఫరా చేస్తున్నటువంటి ఒక దుపట్టాను తీసుకున్నారు. ఎట్ ది సేమ్ టైం గతంలో శాంపిల్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ శాంపిల్స్ ఏం చేస్తారంటే ఇయర్ వైజ్ గా టీటీడీ భద్రపరుస్తూ ఉంటుంది. అలా గతంలో ఇచ్చినటువంటి దుపట్టాలను కూడా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే ధర్మవరంలో ఉన్నటువంటి నేషనల్ సిల్క్ బోర్డుకి సంబంధించినటువంటి ల్యాబ్కి, అలాగే దాని ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి బెంగళూరుకి పంపించారు. పంపిస్తే అంతు చిక్కనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఏంటి అంటే, అది పట్టుతో తయారు చేయాల్సింది టీటీడీ స్పెసిఫికేషన్స్కి విరుద్ధంగా 100% పాలిస్టర్తో తయారు చేసినటువంటి వస్త్రంగా గుర్తించారు. గుర్తించిన వెంటనే ల్యాబ్ రిపోర్ట్ రాగానే టీటీడీ అధికారులకి దిమ్మ తిరిగింది. సరే, అసలు ఇది ఎలా తీసుకున్నారు, మరి దీనికి స్పెసిఫికేషన్స్ ఎవరిచ్చారు, అసలు ఇది పట్టని ఎవరు నిర్ధారించారు అని చెప్పేసి వెంటనే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళు సరఫరా చేసేటటువంటి వస్త్రం ఏదైతే ఉందో ఇది కాంచీపురంలో ఉన్నటువంటి సిల్క్ బోర్డుకి సంబంధించినటువంటి ఒక ల్యాబ్లో ఒక రిపోర్ట్ ఉంది. ఏంటి అంటే, ఇది 100% ప్యూర్ పట్టు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. మరి వాళ్ళు ఎలా ఇచ్చారు, మరి ఇక్కడ చూస్తే ఏమో వాళ్ళు పంపిణీ చేసినటువంటి సందర్భంలో, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ సరఫరా చేసినటువంటి ఈ పట్టు వస్త్రాలను చూస్తే ఏమో పాలిస్టర్గా తేలినటువంటి పరిస్థితి. అనుమానం వచ్చి వివరాలు లాగితే కాంచీపురంలో ఉన్నటువంటి సిల్క్ బోర్డుకి వీళ్ళు ఒరిజినల్ పట్టుతో తయారు చేసిన వస్త్రాన్ని పంపించి అక్కడి నుంచి వాళ్ళు రిపోర్ట్ తీసుకొని ఇది ఒరిజినల్ పట్టు అని చెప్పి ఇక్కడ చూపించి దీని ముసుగులో పాలిస్టర్కి సంబంధించి పంపించారేమో అనేటటువంటి అనుమానాలు ప్రస్తుతానికి వ్యక్తమవుతున్నాయి. దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం టార్గెట్ గా జరుగుతూ ఉన్నటువంటి ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో,
అవినీతికృత కుట్రలు ఏవైతున్నాయో వీటిని ఖచ్చితంగా తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నటువంటి పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్, మనం ఇటీవల 21,600 పట్టు వస్త్రాలు, అంటే ఈ పట్టు శారీ దుప్పట్టా అంటాం వీటి కొనుగోలు చేసేందుకు టెండర్ పిలిచినటువంటి నేపథ్యంలోనే ఈ అంశం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఇది వచ్చేసి మనకు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నగరి అనేటటువంటి ప్రాంతం ఉంది. సో ఈ నగరి అనేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సంస్థ దీన్ని సరఫరా చేసేటటువంటి టెండర్ బాధ్యతలు తీసుకునింది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సంస్థకు మాత్రమే ఎందుకని ఇన్ని సంవత్సరాలుగా, అంటే 2015 నుంచి ఇప్పటి వరకు ఏక గుత్తాధిపత్యంతో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, దీన్ని టెండర్లు పిలవలేదా, లేకపోతే ఇంకొక సరఫరాదారులు లేడా, అసలు ఏం జరిగింది దీనికి వెనక అనేటటువంటి దాని మీద కూడా విచారణ జరిపించాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి నగర్లో ఉన్నటువంటి విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి ఒక సంస్థ టీటీడీ టెండర్ వేసింది. టెండర్ వేసిన తర్వాత వాళ్ళు సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్కటి వచ్చేసి దాదాపు 1,389 రూపాయల 15 పైసలకు టీటీడీ ఇప్పుడు ఈ వస్త్రాన్ని కొనుగోలు చేస్తుంది. కానీ దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లి చూస్తే అది 100% పాలిస్టర్, 100 నుంచి 150 రూపాయలు మాత్రమే దాని విలువ ఉంటుంది. అంటే 1,389 రూపాయలు టీటీడీ నుంచి వసూలు చేసేటటువంటి సంస్థ 100-150 రూపాయలు విలువ చేసేటటువంటి దుపట్టాన్ని తీసుకొచ్చి టీటీడీకి అంటగట్టినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చూసేటటువంటి సందర్భంలో ఇక్కడ కొన్ని అంశాలు వెలుగులోకి చూస్తాయి. ఏంటి అంటే, ఇక్కడ టెండర్ తీసుకున్నది ఈ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి సంస్థ. కానీ ఈ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ ఏం చేసిందంటే, దానికి అనుబంధంగా చెప్పుకునేటటువంటి తిరుమల ఫ్యాబ్రిక్స్, అలాగే నన్నా కాటేజెస్, విఎం రాజా పవర్లూమ్ యూనిట్ అనేటటువంటి కొన్ని సంస్థల నుంచి దీనికి అవసరమైనటువంటి ఇవన్నీ కూడా తీసుకొని తద్వారా వాటన్నిటిని కూడా టీటీడీకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా కూడా 2015 నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు ఈ 10 ఏళ్ల కాలంలో టీటీడీ దాదాపు 54,95,90,000 రూపాయల 782 రూపాయలు 54,95,90,782 రూపాయలకు సంబంధించినటువంటి వస్త్రాలని సరఫరా చేసినట్టు గుర్తించారు. అయితే ఇందాక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆయన అనేక అంశాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఇది దాదాపు కేవలం 15, ఇది ఇక్కడ మనం చెప్తున్నట్టు 54 కోట్లు కాదు, 120 కోట్ల పైచిలకు ఈ స్కామ్ జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన బయటపెట్టినటువంటి పరిస్థితి. ఎవరైతే ఇందులో ఉన్నటువంటి ఒక అధికారిని ఆయన కూడా సస్పెండ్ చేశామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు ఇలాంటి చర్యలు తీసుకునే ఇలాంటి కొనుగోలు చేసేటప్పుడు టీటీడీకి ఒక వ్యవస్థ ఉంటుంది. టీటీడీ ధర్మకర్తల మండలితో పాటు టీటీడీ ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి సభ్యులతోటి ఒక పర్చేజెస్ కమిటీ ఉంటుంది. ఈ పర్చేజెస్ కమిటీతో పాటు అంతర్గతంగా దీనికి సంబంధించినటువంటి నాణ్యతా నియంత్రణ విభాగం కానీ నాణ్యత పరిశీలన విభాగం కానీ ఒకటి ఉంటుంది. వీళ్ళన్నీ కూడా స్పెసిఫికేషన్స్ ఇస్తారు. తిరుమల శ్రీవారికి సమర్పించేటటువంటి భక్తులు కొట్టేటటువంటి టెంకాయ పరిమాణం ఎంత ఉండాలో కూడా టీటీడీ స్పెసిఫికేషన్స్ ఇస్తుంది. ఇచ్చేటటువంటి ఎండు ద్రాక్ష ఏ పరిమాణంలో ఉండాలి, ఎలా ఉండాలి అనేటటువంటి అంశాన్ని కూడా ఇస్తూ ఉండేటటువంటి పరిస్థితి. మరి అలాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతానికి ఈ దుపట్టాకి సంబంధించి ఎందుకని అంతర్గత నాణ్యతా ప్రమాణాలు చూడాల్సినటువంటి వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం. దీంతో పాటు ఇక్కడ ఏంటి అంటే రెండో ప్రశ్న ఏంటంటే, ఒకే సంస్థ దాని అనుబంధ సంస్థలే 10 ఏళ్లుగా ఈ స్థాయిలో కాంట్రాక్టులు ఎలా దక్కించుకున్నాయి అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి మనం చూస్తూ ఉంటే ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికైనా సరే టీటీడీ పూర్తి స్థాయిలో చర్యలుగా తీసుకోకపోతే ఇంకా ఎన్ని కుంభకోణాలు బయటపడతాయి. ఇది కేవలం వస్త్రాలకే పరిమితమైందా, లేకపోతే మొన్న మనం చూసినట్టు తిరుమల నెయ్యి కల్తీకి మాత్రమే పరిమితమైందా, లేకపోతే ఇతర వస్తువులు కూడా పాకిందా అనేటువంటి దాని మీద ప్రస్తుతానికి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే విచారణ జరపాలని చెప్పేసి కూడా టీటీడీ ధర్మకర్తల కోరినటువంటి పరిస్థితి. డెఫినెట్ గా ఏదో ఒక చిన్న అంశంగా దీన్ని చూడలేం. ఎందుకంటే కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ముందుగా టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతారని చంద్రబాబు అక్కడ చెప్పడం మనం చూస్తాం, సీఎం చెప్పడం చూస్తాం. సో ఆ నేపథ్యంలో ఒక్కొక్కటి వస్తుందేమో అనుకున్నాం. ముందుగా లడ్డు, కల్తీ లడ్డు కావచ్చు, తర్వాత పరకామణి కావచ్చు, ఇలా వస్తూ ఉంది. బట్ ఈ విషయానికి వచ్చేటప్పుడు 10 ఏళ్లుగా జరుగుతుందని చెప్తున్నారు. అంటే 2015 నుంచి జరుగుతోంది. సో ప్రభుత్వాలు మారాయి, టీటీడీ బోర్డులు మారాయి, సభ్యులు మారారు, అక్కడ నిర్ణయాలు మారుతాయి. మరి ఇన్ని మారినా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎందుకు ఇది మాత్రం కంటిన్యూ అయింది, ఎందుకు అప్పటి నుంచి ఇప్పుడు గుర్తుపట్టలేకపోయారు? అండ్ సెకండ్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రాష్ట్రపతి వచ్చినా, ఉపరాష్ట్రపతి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, చంద్రబాబు సీఎంలు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ఇవి వాళ్ళకి వస్త్రాన్ని అక్కడ ఆశీర్వాదం చేసి ఇస్తూ ఉంటారు.
అంటే ఇప్పుడు కంచి అనేది ఒక నాణ్యమైన పట్టుకి సంకేతం మనం భావిస్తూ ఉంటాం. సో శాంపిల్స్ మీరు అన్నట్టుగా శాంపిల్స్ ఒకవేళ మంచి పట్టు పంపించి తర్వాత ఇలా చేస్తున్నారని, అంటే ఇక్కడ ఇచ్చేటప్పుడు కూడా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఏమన్నా ఒరిజినల్ ఇచ్చి డోనర్స్కి ఇస్తూ ఉంటారు, ఇవి మీరు కొంతమంది విఐపికి ఆశీర్వాదం చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇలాంటివి ఇస్తున్నారు. అసలు ఏ విధంగా అనలైజ్ చేస్తారు మీరు దీన్ని? వాస్తవంగా ఇక్కడ ఎవరైనా సరే తిరుమల శ్రీవారికి సంబంధించి దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక ఆశీర్వచనం చేసేటువంటి సందర్భంలో రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఈ ఆశీర్వచనం తీసుకోనేటటువంటి సందర్భంలో ఈ దుప్పట్టాన్ని మాత్రమే వాళ్ళకి కప్పుతూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ వేరియేషన్స్ లేవు, ఎందుకంటే ఒకే స్పెసిఫికేషన్స్ కింద దుప్పట్టాన్ని కొనుగోలు చేస్తుంది. టీటీడీ సంబంధించినటువంటి టెండర్స్ మనం చూస్తే ఇంకొక పట్టు దుప్పట్టాలు కొనుగోలు చేసినటువంటి సందర్భాలు లేవు. కాకపోతే రాష్ట్రపతి, ప్రధానమంత్రి వచ్చినప్పుడు దీనికి బదులు ఏం చేస్తారంటే స్వామివారి వస్త్రాన్ని వాళ్ళకి బహుకరించేటటువంటి ఒక ఆనవాయితీ ఉంది. అయినప్పటికీ కూడా దీన్ని కూడా వాళ్ళు కప్పేటటువంటి పరిస్థితి. సో ఇది కూడా ఒక భాగం అయ్యేటటువంటి పరిస్థితి. సో దీంతో పాటు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇందాక మనం చూపించినటువంటి డాక్యుమెంట్లు ఏముంది, 2015 నుంచి 2025 వరకు ఇది జరిగింది అనేటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఇందాక టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ ఇది 2019 నుంచి ప్రారంభమైంది, అంతకుముందు ఈ సంస్థ మాకు ఇస్తోంది, అయితే 2019 నుంచి పాలిస్టర్గా మారింది అనేటటువంటి అంశాన్ని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే నగరి అనగానే ఇప్పుడు అందరి కళ్ళు మళ్ళీ అక్కడ మొన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ మంత్రి రోజా వైపు కూడా చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆమె మీద కూడా విమర్శలు ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇందులో ఏమైనా రాజకీయ కోణంలో ఉండేటటువంటి కుట్రలు ఏమన్నా ఉన్నాయనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు అయితే లేవు, కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇందాక బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఇది 2019 నుంచే పాలిస్టర్ని ఇస్తున్నారు, అంతకుముందు అలాంటి పరిస్థితి లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ఇందాక చెప్పినటువంటి పరిస్థితి. కానీ మనకున్నటువంటి డాక్యుమెంట్లో 2015 నుంచి 2025 వరకు ఈ సంస్థ ఈ దుపట్టాలని సరఫరా చేస్తుంది. సో కాబట్టి అయ్యుండొచ్చేమో అనేటువంటి అనుమానాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే టీటీడీ ఈ ధర్మవరంలో ఉన్నటువంటి నేషనల్ సిల్క్ బోర్డు కావచ్చు, ఎట్ ది సేమ్ టైం బెంగళూరులో ఉన్నటువంటి దాని ప్రధాన కార్యాలయానికి పంపించినటువంటి శాంపిల్స్ ఏ సంవత్సరంలో అనేది తెలియాల్సి ఉంది. సో అది తెలిస్తే మాత్రం వాస్తవాలు వెలుగులోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది. దీని మీద టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కావచ్చు, మరిన్ని వివరాలు త్వరలోనే బయటపెడతామని చెప్పేసి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి రెజల్యూషన్ కాపీని బట్టి చూస్తూ ఉంటే 2015 నుంచి 2025 వరకు ఈ సిల్క్ కి సంబంధించి ఈ కుంభకోణం జరిగింది అనేటటువంటి అంశం అయితే వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొన్ని అంశాలు మనం చూడాలి. ఏంటి అంటే దాదాపు 10 సంవత్సరాలుగా ఇది ఒక సిండికేట్ లాగా నడుస్తోంది అంటే దీని వెనక ఏమైనా రాజకీయ అండదండలు ఉన్నాయా? అట్ ది సేమ్ టైం అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా సరే దీని వెనక పావులు కదిపినటువంటి పరిస్థితి ఉందా? అలాగే ఈ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ కేవలం ఒక ఫేస్ మాత్రమేనా? దీని వెనక ఇంకెవరైనా సరే పెద్ద తలలు ఉండి దీన్ని నడిపిస్తున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది కేవలం వస్త్రాలకే పరిమితమైందా, అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వీటికే పరిమితమైందా, లేకపోతే టీటీడీలో ఉన్నటువంటి ఇతర కొనుగోళ్లలో కూడా ఇలాంటి కుంభకోణాలు, అక్రమాలు జరిగాయి అనేటువంటి అంశాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రశ్నకి కూడా సమాధానం రావాలంటే ప్రస్తుతానికి టీటీడీ ధర్మకర్తల మండలి ఏసీబీ విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మాత్రం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటికైతే మాత్రం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం దీంట్లో గోల్మాల్ జరిగింది. 100% పాలిస్టర్ తోటే ఈ పట్టు దుపట్టాలని టీటీడీకి సరఫరా చేస్తున్నారు అనేటువంటి అంశం తేటతెల్లమైనటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే టీటీడీకి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి అక్టోబర్లో నాకు తెలిసి నిర్ణయం కూడా తీసుకొని ఏసీబీ డీజీపీ కూడా రాసినటువంటి పరిస్థితి. సో ఏసీబీ డీజీ తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం దీని మీద విచారణ జరపాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదంతా కూడా ఒక పక్క అయితే గత కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించినటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా ప్రతిదీ కూడా చిన్న అంశంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన విరుచుకుపడినటువంటి పరిస్థితి. తిరుమలకు సంబంధించినటువంటి ప్రాసెస్ దాన్ని ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు అంత నిఘా నీడలో ఉంటుంది టీటీడీ అనేది, అందరికీ కూడా చాలా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతృప్తిగా వస్తూ ఉంటారు. కానీ మధ్యకుంటున్న ఈ స్కామ్లన్నీ చూస్తుంటే నిజంగా హిందువులు మనోభావాలు దెబ్బతింటే పక్కన పెడితే ప్రతి ఒక్కరికి ఒక భయం పట్టుకుంది. ఇంకా ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఇంకా ఎంత స్వామి డబ్బుతో వచ్చేస్తారు. సో ఈ రకంగా అంటే వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టే విధంగా అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి మళ్ళీ మనం వినకుండా ఉంటాం? ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి వాటికి సంబంధించి టీటీడీలో అంతర్గతమైనటువంటి ప్రమాణాలను పాటించేటటువంటి ఒక వ్యవస్థ కావాలి.
అంతర్గత ప్రామాణిక నియంత్రణ వ్యవస్థ ఒకటి ఉండాలి. అది పారదర్శకంగా పనిచేయాలి. ఎందుకంటే వ్యవస్థలన్నీ ఉన్నాయి. మనం చూసాం టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఒకే ఒక 2 కుంభకోణాలు చూసాం మనం ఇటీవల. ఒకటి వచ్చేసి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి కుంభకోణం. కల్తీ నెయ్యికి సంబంధించిన కుంభకోణంకి ఎంత దారుణం అంటే టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చూస్తే కనీసం పాలు కొనాల్సినటువంటి అవసరం కూడా లేకుండా నెయ్యిని సరఫరా చేసేటటువంటి సామర్థ్యం ఉంటే చాలు అన్నారు. అసలు పాలే కొనలేనటువంటి, పాలు కొనుగోలు చేసేటటువంటి సామర్థ్యం లేనటువంటి వాళ్ళు మరి నెయ్యిని ఎలా తయారు చేస్తారో అంతకు ముందు ఉన్నటువంటి నిబంధన ఎత్తేసి మరి పాలతో సంబంధం లేదు, నెయ్యి మాత్రమే మాకు కావాలి, దాన్ని దేంతో అయినా తయారు చేయొచ్చు అన్నట్టు వాళ్ళు ఆ రోజు నిబంధనలు మార్చేస్తారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అదొకటి. రెండోది పరకామణికి సంబంధించి రవికుమార్ దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. భూములు తీసుకునేటప్పుడు టీటీడీ నిబంధనల ప్రకారం పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వాలి. పేపర్లో నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళకి సంబంధించిన భాగోత్వం బయటపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశారు అంటే అప్పట్లో పేపర్ నోటిఫికేషన్ ఇవ్వం, ఈ ఒక్కటి స్పెషల్ కేసుగా తీసుకొని టైం లేనందున మేము పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు దుపట్టాలకు సంబంధించి దీన్ని మార్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వస్త్రాన్ని కల్తీ చేసిన పెద్దగా పట్టించుకోరు అనుకున్నారేమో కానీ చివరికి వస్త్రాన్ని కూడా కల్తీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అందరూ కూడా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఆహార పదార్థాలను కల్తీ చేసినటువంటి పరిస్థితి ఉంది, కానీ చివరికి వస్త్రాలను కూడా కల్తీ చేశారు అంటే ఇక ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యము, దరిద్రం ఇంకోటి ఉండేటటువంటి పరిస్థితి అయితే లేదు. సో దేవదేవుడు తిరుమల శ్రీనివాసుడు ఆయన చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా అక్రమార్కుల భరతం పట్టడానికి ఖచ్చితంగా ఆయన జాటి తీసుకొని వస్తాడు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా చర్యలు ఉంటాయి అనేటటువంటిది సగటు మీరు చెప్పినట్టు ఇందాక ప్రతి భక్తుడు కూడా మనసులో అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే అక్కడ జరుగుతున్నటువంటి ఒక్కొక్క అవినీతి బయటపడుతూ ఉంటే నిజంగా ప్రతి భక్తుడి యొక్క గుండె కదిలిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో విచారణ జరిపి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ప్రాశస్త్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ధర్మకర్తల మండలి మీద ఉంది, అలాగే ప్రభుత్వం మీద కూడా ఉంది అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. డెఫినెట్ గా రాజు, ఖచ్చితంగా ఆ దిశగానే వెళ్ళాలని కోరుకుందాం. ఎందుకంటే తిరుమల అంటే ఒక ఆధ్యాత్మికత, ఒక పవిత్రత. అదే పవిత్రత ఎప్పుడు కొనసాగాలని కోరుకుందాం. ఈ స్కాములకు సంబంధించి ఎక్కడి నుంచి అయినా సరే దీనికి ఫుల్ స్టాప్ పడే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రాజు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. నమస్తే.